నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. భారత ఎన్నికల వ్యవస్థపై దేశంలోనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కమెంట్స్ చేయడము, ఆ ఎన్నికల వ్యవస్థను మా దేశంలో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పడము అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. దీంట్లో ఇంకా ఇండెప్త్ డీటెయిల్స్ లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పుల్లారావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం తెలుసుకుందాం. పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. భారత ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత పైన మొన్న ఎలక్షన్స్ తర్వాత నుంచి ఏ రేంజ్ లో డిస్కషన్ జరుగుతుందో మనం చూస్తున్నాము. ట్రంప్ ఈ అంశాన్ని ఇప్పుడు చర్చకు తీసుకురావడము అనేది అంటే మనము క్లియర్ కట్ గా ఉన్నామన్న మెసేజ్ ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే మరొకసారి ఈ అంశాన్ని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అదా అంటే ఏం చెప్తారు? ఒకటి, కొత్తగా అమెరికన్ అంబాసిడర్ ఇండియాకు వచ్చిన పేరు సర్జియో గోర్. 38 ఏళ్ళు. ఆయన ట్రంప్ కు చాలా క్లోజ్. ఎందుకంటే వైట్ హౌస్ లో పనిచేసేవాడు. సంవత్సరం పనిచేసి దాదాపు 7,000 మంది సీనియర్ ఆఫీసర్స్ ని మొత్తం అమెరికాలో అతనే ప్లేస్ చేశారు. డైరెక్ట్ యాక్సెస్ అమెరికన్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఫోన్లో మాట్లాడతాడు అతనితో. వాషింగ్టన్ వెళ్తే అపాయింట్మెంట్ లేదు, ఏదో వైట్ హౌస్ కి వెళ్ళి ఆయన కలవచ్చు. సో అతను భారతదేశంలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. గోర్ చూస్తున్నారు కదా, మన హైదరాబాద్ వచ్చాడు. ట్రంప్ రోడ్ పేరుకి బాగా తిరుగుతున్నాడు, బాగా అలర్ట్ గా ఉన్నాడు. దేశం అంతా తిరుగుతున్నాడు. యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి భారతదేశానికి సంబంధాలు చెడిపోతే రిపేర్ చేసింది అతనే. అతను అమెరికన్ ప్రెసిడెంట్ కి, మిగతా మినిస్టర్స్ కి లూజ్ గా మాట్లాడితే సహించరు. భారతదేశం సంగతి, చైనా సంగతి నేర్చుకోండి. లూజ్ గా మాట్లాడితే సహించరు. ఏదో దూరం తీసుకుని వెళ్ళిపోరు. అప్పుడు మీరు మానేయటం, చెడ్డగా మానేయటం మాట్లాడేశారు. మీరు చూసారో లేదో, జ్ఞాపకం పెట్టారో లేదో. అతను గణేష్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ని కలిసేది. అతని పద్ధతి ఏంటంటే పెద్దవాళ్ళందరినీ కలుస్తున్నారు దేశంలో ఇంపాక్ట్ కోసం. కలిసినప్పుడు మా పద్ధతి ఇలాగున్నది, ఇలాగా ఓటర్ ఐడి లేదు అమెరికాలో అని తెలుసు, అందరికి తెలుసు. పెద్ద గొడవ జరుగుతుంది అమెరికాలో. ఎందుకంటే ఎలక్షన్ రాష్ట్రాలే కండక్ట్ చేస్తాయి. ఒక హైదరాబాద్ సిటీలో ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ మేయర్ కి, ఓటర్స్ కి హైదరాబాద్ కార్పొరేషన్ కండక్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ సీఈఓ ఉండడు. ఇండిపెండెన్స్ ఎలక్షన్. సో ప్రతి రాష్ట్రానికి వేరే వేరే పద్ధతులు ఉన్నాయి. చాలా అది బోగస్ ఓటింగ్ జరుగుతుందని అందరికి తెలుసు. మీరు ఎలక్షన్కి వెళ్తే ఓటు అక్కర్లేదు, మీకు ఐడి అక్కర్లేదు. నా పేరు సో అండ్ సో అంటే ఇంత అంతే. ఎందుకంటే పూర్వం చిన్న దేశం, అందరికీ ఒకరికొకరికి తెలుసు. ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ట్రంప్ విధానం ఏంటంటే కోట్ల మంది బంగ్లాదేశ్ ఎలాగొచ్చి భారతదేశంలో దూకేశారు. అక్కడ మెక్సికో నుంచి, మిగతా దేశాలు, అరబ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి రిపబ్లికన్ పార్టీ అంటే ఇష్టం లేదు. అవన్నీ ఏదో పాలసీస్ ఉన్నాయి, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఆప్ చేయాలి. సో ఈ సందర్భంలో సర్జియో గోర్, అమెరికన్ అంబాసిడర్ టు ఇండియా, ఆయన డొనాల్డ్ ట్రంప్ కి చెప్పాడు, చూడు ఎంత పెద్ద దేశం, ఈ దేశంలో కార్డులు ఉంటాయి, ఎంతమంది ఎలక్ట్రేట్ ఉన్నారు, 80 కోట్లు 90 కోట్లు ఎలక్ట్రేట్ ఉన్నారు, 100 కోట్లు. మన దేశంలో ఎలక్ట్రేట్ అంతా ఒక 20 కోట్లు కూడా లేవు. ఈ 100 కోట్ల మందికి ఐడీలు ఉంటాయి, అవన్నీ కంప్యూటర్ మీద లింక్ ఉంటుంది, ఫోటోలు ఉంటాయని చెప్తే ఆ చట్టం గురించి ట్రంప్ దెబ్బలాడుతున్నాడు. సెనెట్ లో ఆగిపోయింది, ఓట్లు దొరకట్లేదు ఆయన. ఆ సంబంధంలో ఆయన మెసేజ్ ఇచ్చారు. సో చాలా ఇదంతా ఇండియా, వాళ్ళ అంబాసిడర్ అమెరికా నుంచి వచ్చినోడు ఆయనకి తెలియపరిచాక ఆశ్చర్యపోయి ఇచ్చారు. ఇదో మంచి పాయింట్. అదే చెడ్డగా అంతర్జాతీయంగా ఇప్పుడు అంటే లోకల్లో జరుగుతున్న డామేజ్ ను అంతర్జాతీయంగా హైలైట్ చేస్తూ ఎలాంటి లోటుపాట్లు లేవు అన్న స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారని అనుకోవచ్చా? అనుకోవచ్చు. అది ఎవరైతే ఎలక్షన్ ఓడిపోయారో ఇదేదో తప్పులు జరిగాయని అంటున్నారు, కానీ ఓట్లు కొనుక్కుంటున్నాం, ఓట్లకి డబ్బు దొబ్బారు, ఓటర్లు వేయలేదు అంటలేదే వీళ్ళు. మీకు తెలియదా, నాకు తెలియదా? డబ్బు ఇవ్వకుండా ఎంతమంది వస్తున్నారు ఓటు వేయటానికి? ఎంతమంది? అది అసహ్యమైన పని భారతదేశంలో జరుగుతుంది. ఎందుకు ఓటు వేస్తారంటే డబ్బు ఇస్తున్నారు కాబట్టి వేస్తున్నారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా డబ్బు అడుగుతున్నారు. మనకు టీవీ మీద కనపడ్డారు. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయండి అంటాడు లాయరు, డాక్టరు. దేనికి 4 ఓట్లు ఉంటే అది అమ్ముకోవటానికి. అది మన బ్యాడ్ ఉన్నది, అది మన రాజకీయ నాయకులు దాని మీద చెప్పాలి. ఎందుకంటే
వాళ్ళ మొహాలు చూసి ప్రేమతో ఓట్లు వేయట్లేదు, డబ్బులు చూసి వేస్తున్నారని చెప్పుకోవటం సిగ్గు. కాబట్టి ఓకే. మనం ఇంకో రకంగా అది ఎక్కడ మోసం జరిగింది, ఇక్కడ మోసం జరిగిందని చెప్పటం ఆ సందర్భం మన దేశంలో అది ఒక అలవాటు అయిపోయింది. కాబట్టి ఇది ఒక మంచి పాయింట్గా వచ్చింది. కానీ అంటే ఒకటి సార్, ఈవేళ ఓటర్ ఐడి ఉన్నంత మాత్రాన ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. ఓటర్ ఐడి తోటే వాళ్ళు ఓటు వేసే విధానము అనేది ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన ఆ అంశం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఓటర్ ఐడిని తీసుకొస్తాం కాబట్టి మా దగ్గర కూడా పారదర్శకత ఉంటుంది అని అంటే, ఎంతమంది తమ ఓటును తమ ప్లేస్లలో వేసుకుంటున్నారు, దొంగ ఓట్లు పడట్లేదు, ఓటర్ ఐడి ఉన్నప్పుడు కూడా జరుగుతున్నాయి కదా. చాలా తక్కువ కదా, చాలా తక్కువ. ఉమ్, ఒక 30-40 ఇది జ్ఞాపకం మీద చెప్తున్నా, 1992లో ఎప్పుడో ఓటర్ ఐడీలు వచ్చాయి. ఉమ్, దాని ముందర అన్ని చోట్లకి రాలేదు, కొన్ని చోట్ల బ్యాలెట్. ఎందుకంటే ఇది పెద్ద ఎక్సర్సైజ్. ఒక 80 కోట్ల మందికి ఫోటోలు తీసి ఓటర్ ఐడి ఇవ్వడం టైం పట్టిన దేశం అంతా. దాని ముందర బ్యాలెట్ పేపర్స్ ఉంటాయి. నువ్వు బ్యాలెట్ పేపర్స్ తీసుకెళ్లి బయటికి వెళ్ళి అమ్ముకోవచ్చు అందరితో కలిసి. ఆడికి అమ్ముతాడు, లోపలికి వచ్చి వేస్తాడు. అది జరిగేది చాలా చాలా రూరల్ ఏరియాస్ లో అన్ని చోట్ల. లేకపోతే మనిషి రాకపోతే వాడి పేరెంట్ ఆఖరి సాయంకాలం 5 గంటలకి లోపల 4:45కి ఎప్పుడో అందరితో కలిసి డబ్బులు ఇచ్చేసి అందరినీ నోరు మూయించేసి ఉన్న ఓట్లు ఏదో టక్ టక్ అని బ్యాలెట్ పేపర్స్ తీసుకుని కొట్టేసేవారు కొంతవరకు. ఇక ఓటర్ ఐడి కార్డు వచ్చాక ప్రతి మనిషికి కూడా ఆ ఓటు హక్కు ఉన్నదని తెలుసు, ఆ ఓటుకి వాల్యూ ఉన్నదని తెలుసు, బేరం ఆడుకోవచ్చు అని తెలుసు. డబ్బులు తీసుకోకపోయినా వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఉపయోగించవచ్చు. మేము ఎమ్మెల్యేకి, ఎంపీకో, సర్పంచ్కో మేము వేసాం ఓటు అని చెప్పుకోవటానికి. సో అంత సింపుల్గా లేదు. అదొక మంచి డెవలప్మెంట్. కానీ ఎలాంటి ఓటు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు ఈవీఎంల పైన ఏ రేంజ్ లో డిస్కషన్ జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఓటరు నిజంగానే మనం వేసిన ఓటు మనం వేసిన నేతకే వెళ్తుందా లేదా అన్న ఒక డిస్కషన్ మనకు గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది. ఓటర్కి ఎలా కన్ఫ్యూజన్ అయిపోయిందంటే నిజంగా మనం ఓటు వేసినా ఉపయోగం లేదా అన్నది ఇప్పుడు ఆ డిస్కషన్ జరుగుతుంది. అంటే ఇది రాజకీయంగా డిస్కషన్ చూడాలా, లేకపోతే ప్రజాస్వామ్యంలో నిజంగానే ఈ తప్పు జరుగుతోంది అన్న వేలో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలా? ప్రజలు దేన్ని విశ్వసించాలంటే ఏం చెప్తారు? అనుమానానికి ఆన్సర్ లేదు. ఓకే, అనుమానానికి ఆన్సర్ లేదు. ఒక వ్యక్తి మీద అనుమానం అంటే మన పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు సీనియర్లు ఇంత ఓట్ పర్సెంటేజ్ ఉంటే రాత్రికి రాత్రి ఇంత ఓట్ పర్సెంటేజ్ ఎలా పెరిగింది, ఈవీఎంల మాయాజాలము. పరకాల ప్రభాకర్ గారు, కొంతమంది సీనియర్ స్ట్రాటజిస్టులు వీళ్ళంతా కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఆ లెక్కలతో నిజంగానే సదరు ఓటర్ కన్ఫ్యూజన్ అనేది కారణం కాదంటారా? ఐ రెస్పెక్ట్ వెరీ మచ్, ఐ నో హిమ్. ఆయన అంటే నాకు చాలా అతి గౌరవం, చాలా పర్సనలీ ఐ హావ్ గ్రేట్ ఎఫెక్షన్, బట్ ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్. ఎందుకంటే నేను చెప్పొచ్చు నెగిటివ్ గా ఇంకా ఎక్కువ నాకు చెప్పి, కానీ అది సాగదు. జనరల్ గా సెంటిమెంట్ ఎలా ఉన్నదో దేశంలో అందరికి తెలుసు కదా. సెంటిమెంట్ బట్టి కూడా జరుగుతాడు. మనం అది కూడా మర్చిపోతారు. మొదలు విజయ్ గెలిచాడు చెన్నైలో, అంత ఫ్రాడ్. డిఎంకే స్టాలిన్ ఓడించడానికి వాడిని తీసుకొచ్చి బీజేపీ గెలిపించిందా? ఎస్, అదొక కుట్ర థియరీ మీద వెళ్ళొచ్చు. కాదు, నేను 100 కుట్ర థియరీలు విజయ్ గెలుపు మీద ఇక్కడే చెప్పగలను. ఇక్కడే చెప్తా, చాలా అన్ని క్రెడిబుల్. అండ్ నేను కూడా అనుకుంటున్నా నాకున్న ఇమాజినేషన్ చాలా తక్కువ మందికి ఉన్నది. సో ఎన్నో నేను చెప్పాను, ఎన్నో. ఇప్పుడు మీకు ఒకటే చెప్పాను, ఇంకో 5 చెప్పొచ్చు విజయ్ గురించి. విజయ్ రహస్యంగా కొన్ని పార్టీలతో పొత్తులో ఉన్నాడు, కొన్ని పార్టీలు దింపారు అతన్ని. అది క్రెడిబుల్ కన్స్పిరసీ, అంటే నమ్మదగ్గ కన్స్పిరసీ. కానీ దాని మీద వెళ్తే కుదరదు. అనుమానానికి అంతు లేదు, అనుమానానికి జవాబు లేదు. అది మనం నమ్మము, ఫేత్ మీద నమ్మేసి వెళ్ళిపోవాలంటే. నీకు ఎన్నో క్యాల్కులేషన్స్, పర్మిటేషన్స్ చూపెట్టగలరు, కానీ అది ఉపయోగం లేదు. ఇలాంటి విషయంలో భారతదేశంలో ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఈ కుటుంబాలు. కొన్ని కనపడినట్టుగా చూడనట్టుగా చూడకుండా వెళ్ళిపోవాలి. చాలా మంది ఈ దేశంలో అది బాగోలేదు, ఇది బాగోలేదు అంటారు. ఈ దేశం కూలిపోతే వీళ్ళు అడుక్కొని తినడానికి కూడా తిండి.
అంత డెలికేట్ గా ఉన్నది మనకి. ఎవరు బయట మాట్లాడట్లేరు కానీ డెలికేట్ గా ఉన్నది ఈవేళ. అందువల్ల నేను నమ్ముతున్నా ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే కుట్ర ఎంతమంది చేయాలి? రాష్ట్రంలో సిఇఓలు కూడా చేయాలి, వాళ్ళ ఆఫీసర్లు చేయాలి, తెలుగులో చేయాలి. కుట్ర ఎప్పుడు సక్సెస్ అవుతుంది? ఒకే వ్యక్తి చేతిలో ఉంటే కుట్ర జరుగుతుంది. ఒక కూని రాజకీయ నాయకుల్ని పెద్దవాడిని చేయాలంటే ఒక అసాసిన్ కూని చేసేవాడు వాడు ఒక్కడే ఉండాలి. ఇంకొక్కడికి తెలిస్తే మాత్రం ఆ కూని జరగదు. అందువల్ల ఇలాంటి కుట్రలు ఎవరైనా అందరూ ఐ రెస్పెక్ట్ దెమ్. నేను వాళ్ళకి తెలియదు అన్ని. దే మే బి రైట్, కరెక్ట్ అవ్వచ్చు. ప్రూఫ్ ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మరి ప్రమాదం కూడా ఉన్నది. దీంట్లో ప్రమాదం ఏంటంటే ఏదో అమెరికా ప్రెసిడెంట్ అన్నాడు కాబట్టి ఉన్నామంటే ఆయన తిట్టినప్పుడు మనకి వితరిష్టం లేదు కదా. అది ఎదరవాడు వ్యాలిడేషన్ అంటారు. వాడి వ్యాలిడేషన్ గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఇది చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. ప్రభుత్వం చెప్పవలసింది థ్యాంక్ యూ వెరీ మచ్, మేము హ్యాపీ యూ రియలైజ్ మా ఎలక్షన్ ప్రాసెస్ 1947 నుంచి 8 నుంచి జరుగుతుంది. 50 రోజుల నుంచి ఎలక్షన్లు ఉన్నాయి, ఇలా చేస్తున్నాం అని చెప్పాలి, మాట ఇవ్వాలి. వ్యాలిడేషన్ కోసం మీరు చూస్తే, వాళ్ళ అప్రూవల్ కోసం చూస్తే, వాళ్ళ ఇష్టం గురించి మీరు చూస్తే పని జరుగుతుంది. మనం గోయి మనమే తొక్కుంటాం ఖచ్చితంగా. అది చెప్పాలి. ఓకే, నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.